తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలమైన సందర్భంగా నిర్వహించిన సుపరిపాలనల తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన కార్యకర్తలను గుర్తించి టీడీపీ వారికి మెమోంటోను అందజేస్తుంది. దీనిలో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ కార్యాలయంలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలో ప్రతిభ కనబరిచిన 27 మందికి మెమోంటోలు అందజేశారు. ఈ సందర్భంగా బాబ్జీ మాట్లాడుతూ మెమోంటోలు వచ్చిన వారే కాకుండా చాలా మంది కార్యకర్తలు కష్టపడి పనిచేశారని అన్నారు. వారికి తగిన గుర్తింపునిస్తామని తెలియజేశారు. కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఒక ప్రోగ్రాం ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఎవరైతే బాగా పనిచేసిన వ్యక్తులే కాక వ్యక్తులకి ఇది కూడా లాటరీ తీసినట్టున్నారు. దానికి కూడా ఒక 27 మందిని ఎంపిక చేయడం జరిగింది. అందరూ బాగా చేశారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఇంటికి తొలి అడుగు సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం ప్రతి ఇంటికి వెళ్ళింది. కాబట్టి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ 27 మంది అర్హులు, మిగతా వాళ్ళు అర్హులు కాదంటే కరెక్ట్ కాదు. అందరూ చేశారు. 27 మంది అదృష్టవంతులు లాటరీలో తీశారు, వాళ్ళకి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా మరి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక 3 కమిటీ వేస్తాను. 10 సైకిళ్ళు మరి సంక్రాంతి రోజున ఇవ్వడానికి నేను డిసైడ్ అయ్యాను. దానికి ఇది సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం బాగా చేసిన వాళ్ళని అది 3 కలిపి ఆ 10 మందిని ఎంపిక చేసి మరి ఈ కార్యక్రమాన్ని సంక్రాంతి రోజున చేస్తారని చెప్పి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళలో కూడా మరి పార్టీ పటిష్టత పాటుపడాలని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ పార్టీ కార్యక్రమాలన్నిటికీ సక్రమంగా వచ్చి సక్రమంగా చేస్తున్నారు మీరు అందరూ. అలాగే తెలుగుదేశం పార్టీలో ఆడపడుచులు కూడా మరి వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వర్తించి ముందుకు తీసుకెళ్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ హీరోయిన్ల వస్త్రధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలపై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ స్పందించారు. శివాజీ మహిళా కమిషన్ ముందు క్షమాపణ చెప్పారని, అయితే ఆయన ఎవరిని కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదని పాల్ పేర్కొన్నారు. మరోవైపు నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఒక కార్యక్రమంలో మహిళలపై చేసిన వ్యాఖ్యలను కేఏ పాల్ గుర్తు చేశారు. బాలకృష్ణపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని ఆయన ప్రశ్నించారు. Actor Shivaji is summoned and called by the National Women Commission for his remarks about actors. And he went and he apologized. I watched the video. I don't think he was really intentionally attacking anybody, though his words were not that appreciated. But when Balakrishna actor, a bigger actor, Telugu Desam Party MLA, BJP alliance, talked about my fans like when I kiss girls on a national platform, pregnant them. Where was the women's right groups? Where were the National Women's Commission? Was he called? No. Was he punished? No. But what was he? He was given Padma Bhushanam this year, 2025. And maybe next year they will give him Bharat Ratna because he is BJP alliance. A politician, former MLA of BJP UP, I think Sengar, his name, raped a young girl terribly. CBI investigated and convicted him. He is being given bail again and again. Even though victim is saying my life is in danger. BJP and Modi government is losing credibility, saying actor Shivaji is punished because he is questioning the BJP rule and praising Nehru and Gandhi family, Congress, and whereas others are given clean chit, bail, and forgiveness of hundreds of billions of debt
if they join BJP. This is very dangerous. And also Prime Minister Modi is criticized globally. It breaks my heart that he went to church and thousands of Christians in all over India, especially North India, Chhattisgarh, Jaipur and all these places, being attacked for going to church. It is ruining India's economy, India's image globally. Therefore, I am requesting the Prime Minister, please step up, save Indian image globally. Let us do something noble to make India greater than any nation in the world. Thank you. Share this video. రాజస్థాన్ జైపూర్ లో ఇటీవల నిర్వహించిన ఫరెవర్ స్టార్ ఇండియా అవార్డ్స్ వేడుకలో విశాఖ నగరానికి చెందిన నిహారిక బేతనపల్లి ఫరెవర్ మిస్ ఇండియా కిరీటం కైవసం చేసుకుంది. విశాఖకు చేరుకున్న ఆమె నగరంలోని ఓ హోటల్లో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఫరెవర్ స్టార్ ఇండియా శరవేగంగా అభివృద్ధి చెందుతూ ప్రతి ఒక్కరూ ఈ పోటీలో పాల్గొని రాణించేందుకు ప్రోత్సాహం అందిస్తోందని అన్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించిన ఈ అందాల పోటీలో సుమారు 10,000 నామినేషన్లు రాగా 105 మంది ఫినాలేకు ఎంపికయ్యారని తెలియజేశారు. తొలుత మిస్ బెంగళూరు కిరీటం గెలుచుకుని ఇప్పుడు జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కిరీటం పొందడం ఒక కీలకమైన మైలురాయని ఆమె పేర్కొన్నారు. Niharika Bethnapalli from Visakhapatnam, Andhra Pradesh. Thank you all for being here in such a short notice. I'm very honored and proud to announce that I've been crowned with the national title Forever Star Miss India 2025. And I would like to thank all my family, friends, especially the CEO Rajesh Agarwal and Director Jaya Chauhan for giving me this opportunity. My journey started in March 20th, I feel. From that time, it's been a continuous process of preparation, dedication, apart from my office work, because I work as a software developer at PwC. It's been a very interactive experience talking to different girls, different women from other states, knowing their story. It is a very inspiring journey because I met people from various backgrounds with their own stories. I'm very honored, yeah, I can say that, because I never expected I would be winning the national crown one day. And I'm very proud of my achievement, and very much, I'm indebted to all my family, friends who supported me throughout this journey. And if there is one thing that I would like to tell young girls, especially young women, never compare yourself to anyone. Self-belief is the most powerful weapon that you can wear. City finale winners ni kuda oka 6 months back వాళ్ళు డిక్లేర్ చేశారు, ఏప్రిల్ ఆ టైంలో. సిటీ ఫినాలే అయిపోయాక వాళ్ళు ఎవరైతే ఫినాలేకి గ్రాండ్ ఫినాలేకి ఎలిజిబుల్ వాళ్ళందరికీ మెయిల్స్ పెట్టారు. సో దాన్ని బట్టి మేము వీ రీచ్ టు జైపూర్. 21st ఈవినింగ్ రౌండ్ పూర్తయ్యాక మాకు స్టేట్ విన్నర్స్ అండ్ నేషనల్ విన్నర్స్ అనేది డిక్లేర్ అయ్యారు. నేను కరెంట్గా సాఫ్ట్వేర్లో వర్క్ చేస్తున్నాను. ఐ మీన్ టు ద ఐటీ ఇండస్ట్రీ ఫ్రమ్ ద past 3 years. So apart from my software development work which I do, I also work for animal welfare and also women's health. I take up other projects. It is my voluntary projects that I take up. I go to different NGOs and I go to different government schools and I educate women on not labeling themselves and not fitting themselves into the defined beauty standards which we see now on social media. So I do some educational videos as well, and I also rescued street puppies and stray dogs when I was working in Bangalore. So yes, I work for animal welfare as well. So even in the future, I would like to, form my own NGO and work for women's welfare as well as animal welfare. And I'm very honored to share that I won the national crown of Forever Miss India 2025. ఈ ఈవెంట్ వచ్చేసి జైపూర్ జీ స్టూడియోస్లో December 21st జరిగింది. ఆల్ ఓవర్ ఇండియా నుంచి 20,000+ పార్టిసిపెంట్స్ అప్లై చేశారు. బట్ ఫైనలైజ్ చేసేసరికి ఓన్లీ 100+ పీపుల్ వచ్చారు. అండ్ ఐ వన్ ఫ్రమ్ ద కంప్లీట్ ఇండియా. ప్రయర్ టు దిస్ నేను మిస్ బెంగళూరు 2025 కూడా గెలిచాను. యా, ఐఎమ్ వెరీ హ్యాపీ. నిహారిక తాలూకా మదర్ని. తను ఈ టైటిల్ గెలుచుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మన విశాఖపట్నం నుండి మన ఆంధ్రప్రదేశ్ నుండి ఒక అమ్మాయి ఈ టైటిల్ని గెలుచుకోవడం చాలా ఆనందంగా ఉంది. సో అందరికీ నేను దీనికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. సో పేజెంట్ ఆర్గనైజర్స్కి, విన్నర్స్కి, ఆర్గనైజర్స్కి, ఈవెంట్ ఎవరైతే మేనేజ్ చేశారో అందరికీ కూడా, జడ్జెస్కి ఎవరైతే రికాగ్నైజ్ చేసి తనకి టైటిల్ ఇచ్చినందుకు అందరికీ నా తరపున ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఈ ఈవెంట్లో పార్టిసిపేట్ చేసినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటూ ధన్యవాదాలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
గన్నవరం విమానాశ్రయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సీఎం చంద్రబాబు భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై ఇరువురు నేతల మధ్య చర్చ. ఆత్మకూరు మండలంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటన. సుమారు 49 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు విధ్వంసమయ్యాయన్న మాజీ మంత్రి పేర్ని నాని. వైసీపీపై అంతులేని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆగ్రహం. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు. మంగళ వాయిద్య నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేలుకొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.